అసలుకి బీజిఎం కానీ రిషబ్ పంత్ యాక్టింగ్ అయినా స్క్రీన్ ప్లే డైరెక్షన్ మాత్రం అసలుకి ఫైటింగ్స్ ఏంటన్నా ఒక్కొక్క సీన్ ఆ బ్యాక్గ్రౌండ్ వెనకాల సీన్లని క్లైమాక్స్ అయితే ఇంకా నెక్స్ట్ ఉంటుంది అసలు ఎక్కడ తీసి పడేయకుండా అసలుకి చూడొచ్చనా గ్రాఫిక్స్ అయినా అసలుకి కాంతారంతో పోల్చుకుంటే కాంతార చాప్టర్ 1 అయితే ఇంకా సూపర్గా ఉందని అసలుకి ఎందుకంటే అసలుకి సింపుల్గా తీసినారు కానీ కలర్ఫుల్గా ఉంది చూసే మూవీ అంతా అసలుకి అంటే పార్ట్ 1 కాంతారా 1లో చూసుకుంటే మనకి వరాహ అవతారం కింద పంది కింద చూపిస్తే అక్కడ ఒక ఆచారం ఫాలో అవుతారు సేమ్ అదే స్టోరీ డిపెండ్ అయి ఉంది లేదన్నా డిఫరెంట్ అన్న అది దేనివల్ల పుట్టిందని చెప్పడం కోసమే కాంతారా చాప్టర్ 1 అనమాట ఇది చూస్తే మాత్రం మనకి క్లైమాక్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అర్థమవుతుంది మనకి ఫ్యూచర్ ఏమైనా ఉండొచ్చేమో అనేసి క్లియర్ కట్ వస్తుంది మనకి చాప్టర్ 2 ఏమైనా ఉండే ఛాన్స్ ఉందంటారా ఉండొచ్చేమో చూస్తే తెలుస్తుంది మనకి చాప్టర్ 2 గురించి ఉండొచ్చు ఉండకపోవచ్చు కాంతారా 1లో హీరోయిన్ ని ఇప్పుడు 2లో హీరోయిన్ ని మార్చేశారు కదా యాక్టింగ్ లో ఏమైనా డిఫరెన్స్ ఏమైనా లేదన్న మనకి చాప్టర్ 1 ఏమంటే మనకి ఫ్యూచర్ పాస్ట్ చెప్తుంది కదా హిస్టరీ ఏంటి అని చెప్పడం కోసం మనం చెప్తున్నాను అనమాట హిస్టరీ ఏంటి దేనివల్ల వచ్చింది మనకి సినిమా అని చెప్పడం కోసం మనకి చాప్టర్ 1 తీసినారు కానీ చూడొచ్చు నా సినిమా అయితే చూడండి పక్కా రాండి చూసి వెళ్ళండి ఆయన అంతే మూవీ లెంతీ బ్రో చాలా లెంతీ ఫస్ట్ హాఫ్లో బ్రో మూవీ అంటే ఒకసారి చూడవచ్చు బ్రో కానీ ఫస్ట్ హాఫ్ చాలా లెంతీ సెకండ్ హాఫ్లో కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది హీరోయిన్ క్యారెక్టర్ బాగుంది హీరో క్యారెక్టర్ మళ్ళీ విలన్ స్ట్రాంగ్గా లేదు బ్రో లాస్ట్ మూవీలాగా విలన్ స్ట్రాంగ్గా లేదు కానీ ఒకసారి చూడవచ్చు బాగుంది గ్రాఫిక్స్ బాగుంది కాన్సెప్ట్ బాగుంది ఒకవేళ నెక్స్ట్లో బాగా వస్తుంది అనుకుంటున్నా న్యాచురల్గా అనిపించింది ఇది చాలా ఎక్కువ గ్రాఫిక్స్ బ్రో దీనిలో అంటే అంత న్యాచురల్గా లేదు సింపుల్గా లేదు మూవీ కొద్దిగా కాంప్లెక్స్గా తీసి కానీ చూడవచ్చు అలా లేదు చూడలేదు అలా లేదు కానీ చూడవచ్చు ఒక్కసారి హీరోయిన్ క్యారెక్టర్ బాగుంది మళ్ళీ వాళ్ళ ఫాదర్ విలన్ క్యారెక్టర్ కూడా బాగుంది కానీ లాస్ట్ మూవీ లాగా ఒక స్ట్రాంగ్ విలన్ హీరోతో అట్లా లేదు బ్రో అది ప్రాబ్లం హీరోయిన్ మార్చారు ఇది ప్రీక్వెల్ కదా సో ప్రీక్వెల్లో హీరోయిన్ బాగుంది చూడడానికి మంచి యాక్టింగ్ ఉంది కానీ ఇంకా ఆ క్యారెక్టర్ని కొద్దిగా గట్టిగా చేయాల్సింది వైలెంట్గా అలా లేదు హీరోయిన్ చాలా ఈజీగా హీరోయినే విల్లను అదే చాలా ఈజీగా చంపేస్తారు అది ఇక్కడ సినిమా డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ హీరో అన్నీ కూడా రిసర్చ్ కదా ఎలా పర్ఫామ్ చేశారు ఎలా పెట్టారంటారు ఎఫర్ట్ చాలా బాగుంది బ్రో ప్రతి ఒక్క క్యారెక్టర్ బాగుంది కానీ స్క్రీన్ ప్లే అంటే చాలా పెద్ద మూవీ చాలా లెంతీ ఎడిటింగ్ బాగుండాలి అది అంటే సినిమా బడ్జెట్ కలెక్షన్స్ ఎలా ఉంటాయంటారు అంటే నాకు తెలిసి బాగా కలెక్ట్ చేస్తుంది బ్రో మంచిగానే కలెక్ట్ అవుతుంది కేజీఎఫ్ తర్వాత ఈ సినిమా ఖచ్చితంగా రికార్డ్స్ పడుతుంది అంటున్నారు మీరేం చెప్తారు అది కష్టం బ్రో అంత రాదు కాంతారా ఫస్ట్ 1 ఈజ్ ద బెస్ట్ ఇది ఓకే అంతే చెప్పవచ్చు రిషబ్ శెట్టి యాక్టింగ్ ఎలా ఉంది రిషబ్ శెట్టి సూపర్ బ్రో ఆయన యాక్టింగ్ చాలా బాగుంది ప్రతి యాక్టర్స్ చాలా బాగున్నారు ఒకటే లెంతే గ్రాఫిక్స్ బాగుంది బ్రో బీజిఎం గూస్ బంప్స్ ఉంది మళ్ళీ లాస్ట్ సాంగ్స్ మళ్ళీ ఈ మూవీలో కూడా పెట్టారు లాస్ట్ సాంగ్స్ ఉన్నాయి కదా అది కూడా ఇక్కడ కూడా పెట్టేస్తారు మళ్ళీ సో మంచి ఇంకా ఒక సాంగ్ పెట్టుంటే బాగుంటుంది రేటింగ్ 3.5 to 4 ఇస్తాం బ్రో వెరీ నైస్ 10 out of 10 ratings much watch movie it's very nice overall the climax part is very nice the end last 10 minutes is very nice you'll get goosebumps I swear so Rishabh Shetty gar performance ela it's very nice the acting is very nice okay Kantara baunda chapter 1 baunda prequel or I think this present is very nice enduku I don't know there's many scenes I like the acting of Rishabh Shetty enta rating enta 10 out of 10 yeah must watch చాలా అంటే చాలా మంచిగా ఉన్న సినిమా నా చెప్పినాను కదా దీని గురించి కమెంట్ చేసేది మనం లేదు ఏంటంటే చాలా మంచి మూవీ డివైన్ పవర్ఫుల్ మూవీ అంటారు కదా అది క్లైమాక్స్ చాలా బాగుంది యాక్టింగ్ చాలా బాగుంది ప్రొడక్షన్ డైరెక్షన్ ఎలా అన్నీ చాలా బాగుంది అందరూ చూసి ఆ ఎనర్జీ ఫీల్ చేసే సినిమా దయవించి అందరూ చూడండి 10 out of 10 సినిమా మీకు చూస్తేనే మీకు ఆ ఫీలింగ్స్ ఎక్స్పీరియన్స్ అవుతారు దయవించి చూడండి అందరూ థ్యాంక్ యూ డిఫరెన్స్ ఏం లేదు బట్ ఇదైతే చాలా బాగుంది మూవీ రిషబ్ శెట్టి గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది నైస్
అండి సెకండ్ హాఫ్ ఇట్స్ వర్క్స్ లైక్ మ్యాజిక్. ఎందుకంటే మొత్తం ఆయన చెప్పినట్టు రాయి మిస్ అవ్వడం, అసలు ఒక్కొక్కరు ఎలా వెళ్ళారు, బ్రహ్మ రాక్షసులు చాలా బాగా చూపించారు. మళ్ళీ రిషబ్ శెట్టి గారికి ఇది మళ్ళీ ఇంకొక బిగ్ హిట్ అనమాట. ఇది మళ్ళీ కన్నడ ఇండస్ట్రీ నుంచి మంచి హిట్ దొరికింది. సో ఇంకా మంచి మూవీస్ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వెనకటి సినిమా మంచిగా ఉంది. కష్టపడితోళ్ళకు నిష్ఠూర పడితోళ్ళకు మంచిగా ఉంటుంది అది. అప్పుడు ఏమేమి తిన్నారో ఇప్పుడు కూడా తినాలి. ఇప్పుడు మీకు రోగాలు వస్తున్నాయి, బీపీటీ బోధిని అవే రోగాలకు ఇప్పుడు మళ్ళీ వెనకటి తిండి తింటే మనుషులు మంచిగా ఉంటారు. 30 ఏళ్ళకే ముసలోళ్ళు అవుతారు. 70 ఏళ్ళం కూడా ముసలోళ్ళం కాలే మేము ఆ తిండి తిని. ఇప్పుడు అందులో ఏమేమి చూపెట్టి ಮೂವಿ ಇಸ್ ವೆರಿ ಗುಡ್. ಕನ್ನಡ ಮೂವಿ. ನಾವು ಬೆಂಗಳೂರವರು, ಕರ್ನಾಟಕದವರು. ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ ಮೂವಿ. ಪ್ಲೀಸ್ ಎಲ್ಲರೂ ಮೂವಿನ ನೋಡಿ ಎಂಜಾಯ್ ಮಾಡಿ ಹಾಗೂ ಕನ್ನಡ ಮೂವೀಸ್ನ ಎಂಕರೇಜ್ ಮಾಡಿ. ಥ್ಯಾಂಕ್ ಯು. ಎರಡು ಚೆನ್ನಾಗಿದೆ. ಅದಕ್ಕಿಂತನೂ ಇದು ಇನ್ನೂ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಕನ್ನಡ ಮೂವಿ ಸೂಪರ್. ನಾವು ಕನ್ನಡ ನೋಡಿದ್ದು ಸೂಪರ್ ಇತ್ತು. ಮತ್ತು ರಿಷಬ್ ಸರ್ ಆ್ಯಕ್ಟಿಂಗ್ ಎಲ್ಲ ಸೂಪರ್ ಇತ್ತು. ಸೆಕೆಂಡ್ ಸೀನ್ ಅಂತೂ ಸೂಪರು, ಫುಲ್ ಮೈಯೆಲ್ಲ ಜುಮ್ ಅಂತಿತ್ತು. ಸೊ ಎಲ್ಲರೂ ನೋಡಿ. మ్యూజిక్ ఇట్ వాజ్ నైస్. న్యూ సాంగ్స్ వెరీ నైస్. థ్యాంక్ యూ. స్టోరీ బాగుంది, చాలా బాగుంది. రిషబ్ శెట్టి గారి పర్ఫార్మెన్స్ సూపర్ ఉంది. యాక్టింగ్ అంటే సూపర్ అంటే సూపర్. మీకేం నచ్చింది సినిమాలో? నాకే నచ్చే స్టోరీ అండ్ యాక్టింగ్ బోత్. I'll tell you truth. It's a history of Dharmasthala Manjunatha Swami temple. Literally the same story. We know already, but we expected the visuals and all from Rishabh Shetty angle. It's a true story actually. Real story. History of Dharmasthala Manjunatha Swami temple. Not temple, like Manjunatha Swami, that god. సో మనకు Anappa Swami history it is. కాంతార బాగుందా, చాప్టర్ 1 బాగుందా? చాప్టర్ 1 ఇట్స్ జస్ట్ అ ట్రైలర్. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చాప్టర్ 1, చాప్టర్ 2, అధ్యాయ 1, అధ్యాయ 2 అవుతుంది కదా. ఇది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా. యాక్చువల్లీ లాస్ట్ 3 years ఏగో వచ్చింది కదా. అది జస్ట్ ట్రైలర్ అంతే. ట్రైలర్ మీకు అన్ని ఒక విజువల్ లాగా, మూవీ పోస్టర్ లాగా. అది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా. ఇది ఇంకా ఫస్ట్ హాఫ్, నెక్స్ట్ వస్తుంది. సో చాప్టర్ 2కి మన హింట్ ఇచ్చారా? హింట్ అంటే అదే ఇంట్రడ్యూస్ చేశారు కదా. గణాలు అంటే దేవుళ్ళు, అంటే ద టైప్స్ ఆఫ్ గాడ్స్, అది ఇంట్రడ్యూస్ చేశారు కదా. అదే హింట్. సో రిషబ్ శెట్టి గారి గురించి ఏం చెప్తారు ఒక్క మాట? సి ఈస్ ఫ్రమ్ దట్ ల్యాండ్. ఆ ఇంట్లో పుట్టారు వాళ్ళు. అంటే సి ఈవెన్ ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక. ఐఎమ్ కన్నడిగా. ఐ నో హిమ్. లైక్ వి ఆల్ కర్ణాటకాస్ నో హిమ్ బెటర్. సో ద పాయింట్ ఈస్ వాళ్ళ ఇంట్లో అవన్నీ ఉంది, కథలు ఉంది. హీ నో ద హిస్టరీ, సో హీ షోయింగ్ ఇట్ టు వరల్డ్. లైక్ అది మంజునాథ స్వామి అది టెంపుల్లో అది ఇక్కడ కద్రి నుంచి వచ్చిందో, కద్రి ఒక టెంపుల్, అక్కడ నుంచి ఆ మంజునాథ స్వామి తీసుకొచ్చారు అన్నప్ప స్వామి. ద సేమ్ స్టోరీ ఈ షోన్ ఇన్ దిస్ కాంతారా చాప్టర్ 1. సో చాప్టర్ 1 బ్యాన్ చేయాలి అని చెప్పి అవన్నీ లొల్లిలు జనాలు అన్ని చేస్తారు. అవన్నీ పాలిటిక్స్, ఇంటర్నల్ పాలిటిక్స్. అవి అవ్వదు. అది ఏముంది ఇప్పుడు స్టోరీలో దమ్మేముంది, అవి తీసుకొస్తుంది జనాలకి. ప్రొడ్యూసర్ విజయ్ కిరగందూర్ ఉన్నారు కదా, వాళ్ళంతా సిలీ ఫెలోనా. ఈ షో ఈ రిలీజ్ ద మూవీ ఇన్ 30 countries. అన్నెసెసరీ ఎవరు ఇస్తారు అంత డబ్బులు? అవును కదా. స్టోరీలో అంత దమ్ముంది.